హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపు తులా రాశి వారికి జూన్ 7వ తేదీన తులా రాశి వారి యొక్క గోచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్య పరంగా విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుందో, మొత్తం మీద రేపు తులా రాశి వారి యొక్క జాతకులకు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అలాగే ఒక స్త్రీ వలన ఈ రాశి జాతకులకు జరగబోయేది ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులా రాశి వారి జాతకులకు రేపటి రోజున చాలా బిజీగా ఈ యొక్క రోజు ప్రారంభం అవుతుంది. అలాగే మీ రాశికి అధిపతి అయిన కుజుడు మీ జన్మ రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా చాలా వరకు మీ సమస్యలు పరిష్కరించబడతాయి. వ్యాపారంలో మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులు ఈ రోజున తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. డబ్బు సమస్యల కారణంగా వ్యాపారంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి అడ్డంకులను తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. ఏదైతే డబ్బు సమస్యల కారణంగా పనిలో సమస్యలు ఎదుర్కొంటున్నారో ఈ రోజున మీకు అనుకూలము. ధన లాభాలు వచ్చే అవకాశాలు ఈ రోజున పుష్కలంగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కావున ప్రతి అవకాశం, చిన్న అవకాశం అయినా కూడా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం మీ వంతు చేస్తే గనక తప్పక ఈ రోజున అనుకూల ఫలితాలు పొందుకోబోతున్నారు తులా రాశి వారి యొక్క జాతకులు. అలాగే మీకు ఏమిటంటే గనక పిల్లల పట్ల ఈ రోజున శ్రద్ధ ఎక్కువ అవుతుంది. కుటుంబ సంబంధిత విషయాలు చాలా మెరుగుపడతాయి. బంధాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ రోజున ఎక్కువగా నాణ్యమైన సమయాన్ని కుటుంబంతో గడిపే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పిల్లల పట్ల ఆప్యాయత పెరుగుతుంది. ఈ రోజున మీరు కమ్యూనికేషన్ విషయంలో చాలా వరకు కూడాను మీ యొక్క కమ్యూనికేషన్ ఆలోచన విధానం మార్పు చెందుతుంది, మెరుగుపడుతుంది. అలాగే తోబుట్టువులతో, వారి యొక్క సంబంధాలతో కాస్త ఇబ్బందులు, విభేదాలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కావున మీరు తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు, బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఎవరిని చులకన చేసి అస్సలు మాట్లాడొద్దు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటటువంటి తులారాశి వారి జాతకులు ఈ రోజున పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా కనిపిస్తుంది. అయితే కుటుంబంలో కూడా సంతోషం మెరుగవుతుంది. కెరియర్ లో కొత్త అవకాశాలు మీకు ఈ రోజున అందిపుచ్చుకుంటారు. అలాగే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అలాగే మరింత ధైర్యం కూడా కలుగుతుంది. చేపట్టిన కార్యక్రమాల్లో మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ పరంగా ఈ రోజున అనుకూలము, మంచి వాతావరణం కనిపిస్తుంది. దీనికి కారణము 2వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు తన సొంత రాశిలో ఉండడము, అలాగే 2వ ఇంట్లో బృహస్పతి మరియు బుధుడు కూడా ఉండబట్టి కుటుంబం ఒక ముఖ్యమైన సమస్య నుంచి ఆలోచనాత్మకంగా ఆలోచించి చర్చలు జరిపి బయటపడుతుందని దీని అర్థము. అలాగే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దృక్కోణం ముఖ్యమైంది. కాబట్టి తులారాశి వారి జాతకులు ఈ రోజున చేసే ఆలోచన విషయంలో తస్మాత్ జాగ్రత్త. 3వ వ్యక్తి ప్రమేయాన్ని ఏ పనిలో కూడా తీసుకురావద్దు. అలాగే 3వ వ్యక్తి ఏది చెప్పినా కూడాను ఆ యొక్క వ్యక్తి ప్రమేయాన్ని వ్యాపారంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, జీవిత భాగస్వామి విషయంలో కావచ్చు, వారి యొక్క ఆలోచనలు మీ ఆలోచనలు అన్న విధంగా అస్సలు ప్రవర్తించొద్దు. ఎవరు ఏది చెప్పినా మంచిని తీసుకోండి, చెడుని విసర్జించండి. ముఖ్యంగా బంధాల విషయంలో మాత్రం ఎవరో ఏదో చెప్తే చెప్పుడు మాటలు ఆలకించే ప్రయత్నం చెయ్యొద్దు. తులారాశి వారి జాతకులకు ఎక్కువగా చెప్పుడు మాటలు వినేటటువంటి తత్వం ఉంటుంది. ఈ విషయంలో ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ విషయంలో కూడా ఎవరో ఏదో చెప్పారు అంటూ ఎవరి మీదో నిందలు వేసే ప్రయత్నం కూడా చేస్తారు. మీకు శత్రువులు అని తెలిసి ఎవరో ఏదో చెప్పి వారి మీద మిమ్మల్ని రెచ్చగొట్టి ఉసిగొలిపే ప్రయత్నం చేస్తారు. కావున ఏ విషయంలో కూడాను ఈ రోజున
మాట జారొద్దు. మీ ఆలోచన కూడా మీకు చాలా వరకు కూడాను సహకరించకపోవచ్చును ఇటువంటి విషయాల్లో. అందుకే నమ్మింది గుడ్డిగా పాటించవద్దు ఈ రోజున. అలాగే ఈ రోజున ఒక స్త్రీ ద్వారా చాలా వరకు కూడాను మీకు లబ్ధి చేకూరబోతూ ఉన్నది. ఆ యొక్క స్త్రీ సలహాను పాటించడం ద్వారా మీ యొక్క జీవితంలో చాలా వరకు కూడాను ఒక నూతన గుర్తింపు వస్తుంది. వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, సహోద్యోగులైనటువంటి స్త్రీలు కావచ్చు, లేదా మీ ఆడ స్నేహితులు కూడా కావచ్చును. వారి యొక్క మాటను ఆలకించండి. వారు ఏది చెబుతున్నారో ఆలకించే ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు మీ యొక్క ఆలోచనలే సాకార దిశగా అడుగులు వేసి ఉంటారు. కానీ ఎవరి సలహాలు పాటించకపోవడం ద్వారా చాలా వరకు మీ జీవితంలో ఇప్పటి వరకు నష్టాలను చవి చూశారు. కావున ఖచ్చితంగా మీరు ఈ స్త్రీ యొక్క సలహాను పాటించండి. ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి సలహా మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ రోజున ఆమె సలహా తీసుకోవడం ద్వారా మీకు ఆస్తి పరంగా కావచ్చు, మానసిక పరంగా కావచ్చు ప్రశాంతత చేకూరుతుంది. ఆర్థిక స్థిరత్వానికి కూడా అడుగులు వేస్తారు. మీకు తట్టని ఆలోచన మీ జీవిత భాగస్వామి మీకు చెబుతుంది. కావున జీవిత భాగస్వామి మాటలు కూడా పరిగణలోకి తీసుకోండి. అలాగే ఈ రోజున అనూహ్యంగా మీ తోబుట్టువుల వద్ద నుంచి కూడా మీకు ఆర్థిక సహాయం అందవచ్చును. వ్యాపారం మొదలు పెట్టాలనో, ఉద్యోగంలో ఏదైనా పని కావచ్చును. ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనక మీ తోబుట్టువుల రూపంలో మీకు ధన లబ్ధి చేకూరుతుంది, లేదా మాట సహాయం వస్తుంది. లేకపోతే గనక మనిషి సహాయం కూడా, ఓదార్పు కూడా మీకు అందుతుంది. ఇక ఆర్థికంగా మీకు లబ్ధి అయితే చేకూరుతుందండి. పాత ఆస్తులు అమ్మకం వల్ల కుటుంబ సభ్యులు లాభపడవచ్చు. కుటుంబంలో ఒక అద్భుతవంతమైన సంఘటన కూడా ఈ రోజు సంభవించవచ్చును. అలాగే కుటుంబ సభ్యులు అందరూ కలిసి మీ ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి మానసిక స్థితిని సృష్టించబోతున్నారు. తోబుట్టువులు ఈ రోజున సహాయకారులుగా ఉండబోతున్నారు. మీకు వివిధ మార్గాల్లో మద్దతు ఇవ్వడానికి, మీ లక్ష్యాల్లో మీకు సహాయం చేయడానికి వారు ముందుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను తోబుట్టువులతో మీరు మాట విషయంలో ఈ రోజున జాగ్రత్త. వారిని తెలుసో తెలియకో కోపం ప్రదర్శించడం ద్వారా వారు మీ నుంచి దూరం అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. అలాగే ఇలా జరగడానికి కారణం ఏమిటంటే మీ మొదటి ఇంటిలోని కుజుడు మిమ్మల్ని బలవంతంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తాడు. కుజుడిపై శని యొక్క దృష్టి కారణంగా కాస్త చిరాకు కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త. తల్లి ఆరోగ్యం విషయంలో కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇక వృత్తిపరంగా చూస్తే గనక మీ యొక్క కార్యాలయంలో ఇలా కాస్త గందరగోళ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కావున మౌనం వహించండి, ఓర్పుగా ఉండండి, సంయమనాన్ని పాటించండి. పని విషయంలో నీతి నిజాయితీతో ఉండండి. మీరు గుర్తింపు కోసం కాకుండా మీ యొక్క టాలెంట్ ని బయట పెట్టేందుకు కృషి చెయ్యండి. అప్పుడు జీవితం బాగుంటుంది, భవిష్యత్తు కూడా బాగుంటుంది. మహిళా సహోద్యోగుల యొక్క సహకారం కూడా ఈ రోజు పొందుతారు. అలాగే ఉద్యోగ నిమిత్తం ప్రయాణం చేస్తారు. కార్యాలయంలో వాదనలకు దూరంగా ఉండండి. మీ యొక్క తెలివితేటలు కెరియర్ లో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పనిలో మరింత అధికారాన్ని, గుర్తింపును పొందుతారు. అలాగే వృత్తిపరమైన విషయాల్లో అనుకూల కాలంగా చెప్పొచ్చు. కొత్త ఆలోచనలు ఆదాయాన్ని పెంచే అంశాలుగా మారతాయి. వ్యాపారం చేస్తున్న తులారాశి వారి జాతకులు ఉత్పత్తులు మరియు సేవలను మార్కెట్ చేయడానికి ఈ రోజు కాస్త ఆలోచిస్తారు. వ్యాపారంలో నష్టాలు రాబోయే కాలంలో లాభాలుగా మార్చబడతాయి. కావున ఏ మాత్రం భయపడవద్దు. వ్యాపారంలో ఈ రోజున భాగస్వామ్యుల సహకారం ఎంతైనా గొప్పదిగా చెప్పొచ్చు. వారి యొక్క సహకారంతో నూతన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఇవి భవిష్యత్తులో మీకు చాలా వరకు కూడాను ఉపయుక్తంగా లాభసాటిగా ఉంటాయి. కొన్ని పోరాటాల తర్వాత ఈ రోజున కాస్త స్థిరమైన వృద్ధిని కూడా చూస్తారు. విజయవంతమైన పరివర్తన ద్వారా వెళ్లడానికి, వ్యాపార ప్రక్రియను పునర్నిర్మించడానికి ఈ రాశి వారు ఈ రోజున తగు ఆలోచనలు చేస్తారు. ఆదాయ ప్రవాహం పెరుగుతుంది. పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక వల్ల స్థానికుల అప్పులు కూడా తగ్గుతాయి. మొత్తం మీద చూస్తే గనక తులారాశి వారి జాతకులకు అద్భుతవంతమైన సమయంగా చెప్పడం జరుగుతుంది. అంతా బాగుంటుంది. బ్రహ్మాండవంతమైన ఫలితాలు పొందుకోబోతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.